ఎపిసోడ్ 36 శత్రువుల మధ్య స్నేహం. దేవాంత్ తన గత జన్మ శత్రువుల గురించి తెలుసుకుని లాస్యకు నిజం తెలియకుండా ఉండేందుకు ఊరి జాతర సాకుతో పరిస్థితిని సర్దుబాటు చేశాడు. పెద్ద పూజారి రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి అప్రమత్తం కాగా అటు కుమార్ వర్మ తనను ఎదిరించిన కొడుకు విజయేంద్రవర్మను ఇంటి నుంచి పంపించేశాడు. కాసేపటికి కుమార్ వర్మ దగ్గరికి వచ్చిన ఓ వ్యక్తి, దొరా, జమీందారు గారి కుటుంబం గురించి అని చెప్పడం ఆపేశాడు. ఆస్తులన్నీ పోయినా వాళ్ళని ఇంకా జమీందారులని పిలవడం మంత్రిగా ఉన్న కుమార్ వర్మకు అస్సలు నచ్చలేదు. కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుని మ్యాటర్ ఏంటో క్లియర్గా చెప్పు అని గద్దించాడు. సుధీర్ వర్మ కొడుకు తనతో పాటు పనిచేసే వాళ్ళని తీసుకుని ఊరికొచ్చాడు దొరా. ఈసారి ఊర్లో జాతర చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు అని అసలు విషయం చెప్పాడు ఆ వ్యక్తి. ఆ మాట వినగానే కుమార్ వర్మకు లోపల టెన్షన్ మొదలైంది. కానీ బయటకు కవర్ చేస్తూ ఆ జాతరలోనే వాళ్ళ వంశాన్ని నాశనం చేయాలని మైండ్లో స్కెచ్ వేశాడు. సుధీర్, అప్పుడు నా దెబ్బకు భయపడి ఊరొదిలిపెట్టావు. ఇప్పుడు మళ్ళీ నీ కొడుకుకు కూడా అదే గతి పట్టించాలనుకుంటున్నావా? ఈసారి నిన్నే కాదు, నీ ధైర్యాన్ని కూడా చంపేస్తా అని క్రూరంగా నవ్వుకున్నాడు. మరోవైపు తండ్రితో గొడవపడి ఇంట్లోంచి బయటకు వచ్చిన విజయేంద్రవర్మ పల్లెటూరి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ముందుకు నడిచాడు. అలా నడిచి అలసిపోయిన అతనికి ఒక పాత గుడి కనిపించింది. ఏదో తెలియని శక్తి అతన్ని అటువైపు లాగడంతో లోపలికి వెళ్లిన విజయేంద్రకు అంత పెద్ద గుడిలో జనం ఎవ్వరూ లేకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది. విజయేంద్రవర్మ గుడికి వెళ్లి అక్కడ శిల్పకళను, గోపాలకృష్ణతో ఆగిపోయిన జమీందారుల వంశవృక్షాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. సాయంత్రం దేవాంశ్, లాస్య అక్కడికి వచ్చారు. పూజారి అర్చన చేస్తుండగా వాళ్ళ గోత్రనామాలు విన్న విజయేంద్ర ఆ జమీందారుల అసలు వారసుడు దేవాంతని గ్రహించాడు. దేవుడికి దండం పెట్టుకోకుండా అలాగే చూస్తున్న విజయేంద్రని చూసి, ఎవరండి మీరు అని అడిగాడు దేవాంత్. గమ్యం తెలియని బాటసారిని, ఈ ఊరికి కొత్తవాడిని అని బదులిచ్చాడు విజయేంద్ర. ఎక్కడికి వెళ్ళాలి అని లాస్య అడగ్గా, తెలిసిన వాళ్ళెవ్వరూ లేరండి అని చెప్పాడు విజయేంద్ర. అది విన్న దేవాంత్, సరే మాతో పాటు మా ఇంటికి రండి అని ఆహ్వానించాడు. తన తండ్రికి, జమీందారుల కుటుంబానికి ఉన్న పగకు కారణం తెలుసుకోవాలనే ఉద్దేశంతో విజయేంద్ర వాళ్ళతో ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. దారిలో నడుస్తుండగా, ఇంతకీ మీ పేరేంటి అని లాస్య అడగడంతో, విజయేంద్ర, విజయ్ అని పిలవచ్చు అని చిరునవ్వుతో చెప్పాడు. విజయేంద్రను గమనిస్తున్న దేవాంత్, మనం ఇంతకుముందు ఎప్పుడైనా కలిశామా అని అయోమయంగా అడిగాడు. లేదు, 15 ఏళ్ల క్రితం దేశం వదిలి వెళ్ళిన నేను 15 రోజుల క్రితమే తిరిగొచ్చాను. అయినా ఈ ఊరు ఇంకా అవే కష్టాల్లో ఉండిపోయిందేంటి అని నీళ్ల బిందులు మోస్తున్న ఆడవాళ్ళను చూసి బాధపడ్డాడు విజయేంద్ర. అతని మాటలు విన్న దేవాంష్కి అనుమానం వచ్చి, ఇక్కడ ఎవరూ తెలియదంటూనే ఈ ఊరు మీ సొంతూరైనట్లు మాట్లాడుతున్నారేంటి అని ఆరా తీశాడు. నిజానికి పక్కనున్న ఊరే మాది. నాన్నతో గొడవపడి మళ్ళీ విదేశాలకు వెళ్దామనుకున్నా, కానీ ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పాడు విజయేంద్ర. వెంటనే లాస్య, మీ సమస్య ఏంటో చెప్పండి, మా బాస్ ఈ ఊరి జమీందారు గారు అబ్బాయే, క్షణాల్లో ప్రాబ్లం సాల్వ్ చేసేస్తాడు అని ఉత్సాహంగా అంది. ఆ మాటకు దేవాంశ్ ఆమెను మందలించబోతుండగా, పర్లేదండి, చిన్నపిల్ల కదా, ఏమీ అనకండి అని విజయేంద్ర సర్ది చెప్పాడు. తనను చిన్నపిల్ల అన్నందుకు కోపం వచ్చిన లాస్య, అసలు నీ వయసెంత అని చిరాకుగా అడిగింది. అప్పుడు విజయేంద్ర 27 అని బదులుగా, నాకంటే 4 ఏళ్లే పెద్ద, దానికే నన్ను చిన్నపిల్లలా ట్రీట్ చేయాలా అని మెల్లగా గొనిగింది. అది విన్న విజయేంద్ర, సరే అమ్మా అని పిలుస్తానులే అని ఆట పట్టించడంతో లాస్య సైలెంట్ అయిపోయింది. అతను లాస్యను కంట్రోల్ చేసిన విధానం చూసి దేవాంశ్ నవ్వుకున్నాడు. ఇక అందరూ ఇంటికి వెళ్లి భోజనానికి కూర్చున్నారు. అక్కడున్న సోమయ్య విజయేంద్రను ఆసక్తిగా చూస్తూ, ఈయన్ని ఎక్కడో చూసినట్టుంది చిన్నయ్య అన్నాడు. ఆ మాటలో అన్నం తింటున్న దేవాంత్ ఒక్కసారిగా విజయేంద్రను గమనించాడు. వెంటనే అతనికెవరో గుర్తొచ్చి దేవాంత్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. మరుసటి రోజు ఉదయం ఊర్లో జరగబోయే కుస్తీ పోటీల కోసం దేవాంత్ ఇసుకలో ప్రాక్టీస్ చేస్తున్నారు. పెందలాడే నిద్రలేచిన విజయేంద్ర
అక్కడికి వచ్చి, హే బ్రో, ఏం చేస్తున్నారు అని క్యాజువల్గా అడిగాడు. రాత్రి ఎంతో మర్యాదగా మాట్లాడిన వ్యక్తి ఉదయం చనువుగా బ్రో అనేసరికి ఆశ్చర్యపోయిన దేవాంశ్ అతని వైపు చూశాడు. ఆ ఏమరపాటులో దేవాంత్ విసిరిన పంచ్ దేవాంశ్ ముఖానికి గట్టిగానే తగిలింది. దేవాంత్ కంగారు పడి సారీ చెప్పబోగా, అన్నదమ్ముల మధ్య అవన్నీ ఎందుకులే అని వారించాడు దేవాంశ్. అదే సమయంలో సోమయ్య జాతర కుస్తీ పోటీల ప్రాముఖ్యత గురించి వాళ్ళకు వివరించాడు. అంతా గమనిస్తున్న విజయేంద్ర ఉత్సాహంగా బరిలోకి దిగి, బ్రో, అతనికి దెబ్బ తగిలింది కదా, కాసేపు నాతో కుస్తీ పడతావా అని దేవాంత్ అడిగాడు. ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న పగ ఆ ఊర్లను చీకట్లోకి నెట్టేసింది. అసలు గొడవేంటో పూర్తిగా తెలియకుండానే ఆ రెండు వంశాల వారసులు కుస్తీ బరిలో దిగుతున్నారు. ఈ చేయి కలవడం ఆ ఊర్లో వెలుగులు నింపుతుందా, లేక మరో మారణకాండకు దారితీస్తుందా? కాలమే నిర్ణయించాలి. నవ్వుతూ లేచిన దేవాంశ్కు ఎదురుగా వచ్చిన సోమయ్య, సిన్నయ్య, ఆయన ఎవరో ఏందో, ఇలాంటి సమయంలో ఇవన్నీ అవసరమా అని హెచ్చరించాడు. అది సలహా కాదు, దేవాంశ్ భద్రత పట్ల సోమయ్యకున్న భయం. చుట్టూ ఉన్న చెట్టు పుట్టలను కూడా నమ్మలేని గతమది. కానీ దేవాంశ్ నవ్వుతూ, పర్వాలేదులే సోమయ్య, ఆయన మన అతిథి, మనం మేలు కోరేవాడే అని చెప్పి ప్రాక్టీస్లోకి దిగాడు. మొదట తడబడిన విజయేంద్ర కాసేపటికే పులిలా విరుచుకుపడ్డాడు. అతని స్ట్రాంగ్ బాడీ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. విజయేంద్రలో ఉన్న ఈ అపరిమితమైన శక్తి వెనుకున్న కారణాన్ని, అతని రూపంలోని పోలికలను చూసి దేవాంశ్ అతనెవరో గ్రహించాడు. అటు సోమయ్యకు కూడా విజయేంద్ర ఎవరో మెల్లగా అర్థమైంది. కాసేపటి ప్రాక్టీస్ తర్వాత ఇద్దరూ రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి అందరూ వర్క్ మొదలు పెట్టారు. ఇంతలో విజయేంద్ర ముందుకొచ్చి, ఈ పల్లెటూర్లు కలకలలాడాలని ఉంది బ్రో, మీకు ఏ సాయం కావాలన్నా నేనున్నాను అని హామీ ఇచ్చాడు. దేవాంశ్ ఒక చిన్న నవ్వు నవ్వి, విజయ్, మార్పు రావాల్సింది ఊర్లో కాదు, జనాన్ని భయపెట్టి గుప్పిట్లో ఉంచుకున్న వాళ్ళ మనసుల్లో. చూద్దాం జాతరలో ఏం జరుగుతుందో అన్నాడు. దేవాంశ్ మాటలు విజయేంద్రను ఆలోచనలో పడేశాయి. తన తండ్రి గురించే దేవాంశ్ మాట్లాడుతున్నాడని అతనికి అర్థమైంది. సొంత తండ్రిని చంపి నన్ను బయటకు గెంటేసిన నా తండ్రిలో మార్పు వస్తుందా? తను ఎంత డెవలప్ చేసినా మా నాన్న ఒక్క రోజులో నాశనం చేస్తాడు. దీనికి నేనే ఏదో ఒకటి చేయాలి అని మనసులో నిశ్చయించుకున్నాడు విజయేంద్ర. అప్పుడే వర్ష ఫోన్ రింగ్ అయింది. శాన్వి నుండి కాల్ రావడంతో వర్ష భయపడింది. దేవాంశ్ కళ్ళతోనే ధైర్యంగా మాట్లాడు అని సైగ చేయడంతో పక్కకు వెళ్లి మాట్లాడింది. లాస్య ఆమెకు తెలియకుండానే వెనుక వెళ్లి గమనించింది. వర్ష ఈసారి యజమానికి ద్రోహం చేయలేదు. దేవాంశ్ చెప్పమన్న అబద్ధాలనే శాన్వికి నమ్మగలిగింది. తిరిగొచ్చిన వర్ష అంతా ఓకే అన్నట్టు దేవాంశ్కు థమ్స్అప్ చూపించింది. ఏమండి వర్ష గారు, అంత సీక్రెట్ గా మాట్లాడుతున్నారు? కాల్ బాయ్ ఫ్రెండ్ నుంచా అని విజయేంద్ర ఆట పట్టించడంతో వర్ష తడబడింది. లాస్య కూడా అల్లరిగా నవ్వడంతో, లేదండి, అమ్మ వాళ్ళు అని చెప్పి పనిలో మునిగిపోయింది. మరోవైపు లాస్య తల్లి పద్మ ఇంటికి అకస్మాత్తుగా పెద్ద పూజారి గారు వచ్చారు. దేవాంశ్ తల్లిదండ్రులు కృష్ణవేణి, వరప్రసాద్ కూడా అక్కడికి చేరుకున్నారు. అందరూ పూజారి మాటల కోసం ఆతృతగా ఎదురు చూస్తుండగా ఆయన నోరు విప్పి, లాస్యకు కళ్యాణ గడియలు సమీపించాయి, కానీ దానితో పాటే ముగ్గురు పిల్లలకు అత్యంత ప్రమాదకరమైన సమయం మొదలైంది అని హెచ్చరించాడు. ఆ మాటతో అందరి గుండెలు ఆగినంత పనైంది. ఏ ప్రమాదం నుండి తప్పించుకోవాలని ఇన్నేళ్లు దూరంగా ఉన్నారో అది ముంచుకొస్తోందని అర్థమైంది. పూజారి గారు 3 రక్షా తాయెత్తులనిచ్చి, పిల్లల వద్దకు వెళ్ళి వీటిని కట్టండి, వాళ్ళు ఎంత ప్రమాదకరమైన పని చేస్తున్నా అడ్డుకోవద్దు, మీరు ఆపాలని చూస్తే ముప్పు ఇంకా ఎక్కువ అవుతుంది అని హెచ్చరించాడు. పూజారి గారి ఆ ఇంటి నుండి బయటకొస్తూ, గత జన్మలో పెళ్ళైన మరుక్షణమే ఆ కాలనాగు వారి ప్రాణాలు తీసింది. మళ్ళీ అదే నీళ్ళ మీదకు అందరినీ చేర్చావు, విధిని తప్పించలేం, ఇక ఆ భారమంతా నీదే శంకరా అని భారమైన హృదయంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ నలుగురు పెద్దలు మిగిలిన అయోమయం, భయం మధ్య నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఇక విజయేంద్ర తన తండ్రి పగను కాదని దేవాంశ్కు అండగా నిలబడతాడా, లేక విధి మళ్ళీ వీరిని శత్రువులుగా మారుస్తుందా? మీరేమనుకుంటున్నారు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. మా ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. అలానే
మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.